नमः ओम सर्वभूतहितप्रदायै नमः ओम शुद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाच्यै नमः ओम पद्मलयायै नमः ओम पद्मायै नमः ओम शिवं धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मै नमः ओम नित्यकृष्णाय नमः ओम दीप्ताय नमः ओम वसुदाय नमः ओम वसुदारण्ये नमः ओम कमलाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुक्त्यै नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमायै नमः ओम पद्ममालाधराय नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाय नमः ओम सत्यै नमः ओम विमलायै नमः ओम विश्वजनन्यै नमः ओम तुष्टै नमः ओम दारिद्र्यनाशिन्यै नमः ओम प्रीतिपुष्करिण्यै नमः ओम शान्तायै नमः ओम शुक्लमाल्याम्बरायै नमः ओम श्रीं श्रियै नमः ओम श्रीं श्रियै नमः ओम श्रीं श्रियै नमः ओम भास्कर्यै नमः ओम बिल्वनिलयाय नमः ओम उदारांगायै नमः ओम हरिण्यै नमः ओम हेममालिन्यै नमः ओम धनधान्यकृत्यै नमः ओम सिद्धये नमः ओम सौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम नृपविष्मगतानन्दाय नमः ओम वरलक्ष्मै नमः ओम वसुप्रदाय नमः ओम वरलक्ष्मै नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्यै नमः ओम विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्षै नमः ओम नारायणसमाश्रिताय नमः ओम दारिद्र्योपद्रववारिण्यै नमः ओम नवदुर्गायै नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्मविष्णुशिवात्मकायै नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री महालक्ष्मी देव्यै नमो नमो नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः अष्टोत्तर शतनाम पूजाः समर्पयामि ओम गौरी पद्मा शचीमेधा सावित्री विजयाजया देवसेना सदा स्वाहा मातरो लोकमातरः ऋतिपृष्ठतथा पृष्ठे रात्मनक्लदेवता ब्राह्मी माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही चैव इंद्राणी अर्चन पूजाः समर्पयामि ऋतुकालोद्भव पुष्पैः पूजयामि अंदर చెప్పండి నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం శరణాగత శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అందరూ చేతులు జాపి అడగండి దేహి సౌభాగ్యం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి నమస్కారాహం సమర్పయామి ఋతుకాలోద్భవ పుష్పైః పూజయామి ధూపమాగ్రాపయామి అగరబత్తులు చూచండి దశాంగంగుకు లోపేతం సుగంధం చ మనోహరం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిక్రియతాః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అంశితాః నైవేద్యం కొబ్బరికాయలు కొట్టినందరూ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః మధ్య మధ్య నీళ్లు చూయించి పక్కకు పోయండి మధ్య మధ్య పానీయం సమర్పయామి ముఖప్రక్షాళనం సమర్పయామి హస్తప్రక్షాళనం సమర్పయామి ముఖవాసనార్థే తాంబూలార్థే అక్షతై పూజయస్తిరుద్రరూపేభ్యః ఓంకారమంత్రం నిత్యం ధ్యాయమత్యోగినః కామదం మోక్షితం తస్మై ఒకటి నేను చూసిన 40 देवी हारती माता हारती देवी हारती माता हारती लोका पावनी गानरावे नी नामु जगतिलोन वेलुगु ज्योतिवे किल किल नव्वुला कल कल चूपुला मा गृहमंदु నీవు నిలిచియుండుమా శ్రీనివాసుని వేల చిలకలో వెన్నెల వెలుగులో కమ్మని
माता हारती लोका पावनी गानरावे श्रीदेवी सिरुलिच्चे मात नीवे शुक्रवारमु नाटी लक्ष्मी नीवे కుంకుమ అర్చనలతో పూల పూజలతో తులసి మాలలోన మ్రోగుచుండుమా దేవి హారతి లోకా పావని గానరావే దేవి హారతి మల్లెల మాలలతో జాజి పట్టుకొలతో జగదేక మాతను కొలచి జయ హారతులు ఇవ్వరే జయ జయలు పాడరే మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులు ఇవ్వరే జయ జయలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమలద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతి జయలు పాడరే మనసైన మహాలక్ష్మికి మందార మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు తల్సి మాలలు మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులు ఇవ్వరే జయ జయలు పాడరే ఓంకార లలితా దేవికి ఓడి బియ్యము పోయరే నగమోము నారాయణునికి నైవేద్యము పెట్టరే అనురాగాల అన్నపూర్ణమ్మకు హార మంగళ హారతులివ్వరే మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయ హారతులు ఇవ్వరే జయ జయలు పాడరే జయ జయ ప్రేమ కృపా జయాచి సర్వాంగి సుందర ఉటిషేందురాచి కంటే తిరిగే మాల మొక్క పాలాచి జై దేవ దేవి జై దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మానస్మాన ప్రతి జై దేవ జయ జయ రక్తాకజితాహార తుజ గౌరీ కుమర చింతానాచ ఓటే కుంకుమ కేశర హీరే భార రుణజనతేనో పూరి తురిని జాగరియా జై దేవ జయ జయ లంబోదర పీతాంబర మణిమర మందాన సరళా సోండావన జై దేవ జయ జయ జై దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామాన పురతి జై దేవ జయ దేవ మంగళం కౌసలేంద్రాయ నిన్నరగించండి మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర గౌరం కర్ణావతారం సంసార సారమజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీం సైతం నమామి తేజస్తేజో ఆనంద కర్పూర మంగళ మహనీరాంగన దీపం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మీరు కళ్ళ కట్టుకోండి లక్షాహ నేత్రాహ ధారయామి ఓం యజ్ఞేనైగ్నమైంద దేవాహ స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం అక్షింతలు పూలు తీసుకోండి దేహనాకం మహిమానస్యం తత్ర పూర్వేః సాధ్యాసంతి దేవాః ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినేః నమో వయం వైః శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యంః కామేశ్వరో వైః శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేః శ్రీరాజ్యం మహారాజమాధిపత్యమయం సముద్రపర్యాః ఈశః సార్వభౌమः సార్వాయుషః ఆందాతాపరార్తాః పృథివ్యై సముద్రపర్యంతాని యాని కాని చ పాపాని జన్మాంచ కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జగదీశ్వరి ఆత్మ ప్రదక్షిణం చిత్రం చామరం గీతం నృత్యం
नृत्यं वायिज्यं शक्ति वेदोक्त सुवर्ण दिव्यमंत्र पुष्पांजलिं समर्पयामि प्रार्थना पूर्वक नमस्काराहं समर्पयामि जय बोलो गजानन महाराज की जय जय जगदंबा माता की जय महालक्ष्मी माता की जय मोकल में దండం పెట్టుకోండి సర్వమేష క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో కాయేన వాచ మనసేంద్రియ కూర్చోండి మక్కండి కాయే క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి జగదీశ్వరి యత్పూజితం అద్యాదేవ పరిపూర్ణం मे अनेन ध्यानावाहनादि महाकाली महालक्ष्मी महासरस्वती महागौरी धनलक्ष्मी देवताः कुंकुमार्चन पूजनेन तत्फलं सर्वं श्री धनलक्ष्मी माता पाद अक्षत निलुवदिलेसेयंడి धनलक्ष्मी माता पादचरणारविन्दार्पणमस्तु धनलक्ष्मी माता वैभवलक्ष्मी माता सुप्रीत सुप्रसन्नवरदो भवतु गणाः सर्वे पूजा माधाय पार्थिव इष्टकाम्यार्थ सिद्ध्यर्थं पुनरा गमनायच अम्मा మేము పిలవగానే వచ్చి మా ఉపచారాలన్నీ తీర్చుకున్నావు అవునా మా కోరికలన్నీ తీర్చేసావు మళ్ళీ పిలిచినప్పుడు తప్పకుండా వచ్చేవే ఇదే నక్షత్రం యజ్ఞేనైకమంత దేవాహస్తాని గర్భాని ప్రధ్వాన్యాసన్ దేహనాకం మహిమానస్యంత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః జై బలో మహాలక్ష్మీ మాతా కీ జై అక్కడ కుంకుమ తీసుకొని అర్చన చేసింది మీరు పెట్టుకోండి మంగళసూత్రాన్ని పెట్టుకోండి అందరూ చెప్పండి దేహి సౌభాగ్యం आरोग्यम देहि मे परमं सुखम रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि आ पीठन కొద్దిగా కదిలించేయండి चंद्र सूर्य सर्वाभा महालक्ष्मी मुखास्महे धनमग्नि धनम वायु धनम सूर्यो धनम वसो धनम इंद्रावनस्पते वर्णम धनमेश्वरे शतमानं भवति शतायु पुरुषशत आयुष्येवेन्द्रियेः प्रतिष्ठतेः महालक्ष्मी प्रसादेन यजमानस्य नित्यवैराले यजमानस्य मनोवाञ्छा संवत्सरं दीर्घामायुः शतमानं भवति लोकवंशं भवस्य प्रशांत रेड्डी नाम देश धर्मवती लक्ष्मी सौभाग्यवती सुमता नाम देश्य अनिता नाम देश्य सकुटुंबस्य सपरिवार समेतस्याः हर्षण्ड गोत्रोद्भवस्य यशवंत रेड्डी नाम देश्य मेधा शिवकुल गोत्रोद्भवस्य तनकमंडल वंशोद्भवस्य लक्ष्मण गुप्ता नाम देश्य धर्मवती लक्ष्मी सौभाग्यवती माधवी नाम्नीः अवरदम्पत्योः प्रथमपुत्रस्य संदीप गुप्ता नाम देश धर्मपत्नी वैष्णवी नाम्नी अवरदम्पत्योः पुत्रस्य ऋत्विक गुप्ता नाम देश्य अन्विका नाम देश्य कनिष्ठ कुमारस्य दिलीप गुप्ता नाम देश्य धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती वर्षा नाम्नी अवरदम्पत्योः कन्यकाय अद्विता नाम देश्य सकटं अंदर अक्षतं తీసుకోండి सकटुंबस्य सपरिवार समेतस्याः అందరూ చెప్పండి अस्माकं अक्षतं తీసుకోండి अस्माकं सह कुटुंबानां मम क्षेम आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल
పురుషార్థ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం నవరాత్ర అంతర్గతః అస్మిన్ సప్తమ దివసే వరసిద్ధి వినాయక స్వామి షోడశ ఉపచార ఇది సంకల్పః సంకల్ప సిద్ధిరస్తు ఇది సంకల్పః సంకల్ప సిద్ధిరస్తు సపరివార సమేతస్యాః ఇంకా చెప్పండి సకుటుంబస్య సపరివార సమేతస్యాః అందరూ చెప్పండి అస్మాకం సహకుటుంబానాం మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం మమ ఉద్యోగే వ్యాపారే అష్టలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం अस्मिन् नवरात्र अंतर्गतः सप्तम दिवसे प्रदोषकाले वरसिद्धि विनायक स्वामी षोडश उपचार पूजनञ्च अन्योन्य ब्राह्मण सह चित्तविस्मृति ओम गणानाः नीत्वा गणपतिगं हवामहे कविं कवीनामोपस्रवस्तवं ज्येष्ठ अक्षिन्तविस्मृतम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रवन्नोतुस्सेदसादनम् ओम भूः गणपतिमावाहयामि गणपतिमेव ओम भूः गणपतिमावाहयामि ओम भुवः गणपतिमावाहयामि ओम सुवः गणपतिमावाहयामि ओम भर्गुस्वः महागणपतिं साङ्गं सायुधं समानं शतक्ते पुत्रपरिवारसमेतं अस्मिन् भोगे बलेः महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम गौरी निमाय संज्ञानत्यक्षेकपदेधिपदे सातिपुष्पदे अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरप्रवेद्यमन् गौरवमिद ओम भूः गौरीमावाहयामि ओम भुवः गौरीमावाहयामि ओम सुवः गौरीमावाहयामि ओम भर्गुस्वः महागौरी सांगाय सायुधाय सपदे पुत्रपरिवारसमेताय अस्मिन् हरिद्रगाबिम्बेः महागौरीमावाहयामि स्थापयामि पूजयामि చేతులు జోడించండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే గణాంబికా గౌరీ దేవతాభ్యో నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ అక్షంతలు తీసుకోండి చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాం సాంగం సాయుధం సమానం శతక్తే పుత్రపరివారసమేతం अस्मिन् मंडपे आदित्यादि नवग्रह इंद्रादि अष्टदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अस्मिन् पूर्णकलशे लक्ष्मीनारायणमावाहयामि उमामहेश्वरमावाहयामि वाणीहिरण्यगर्भमावाहयामि यजमानस्य इष्टदेवता कुलदेवताः कुलनुपाक सोमेश्वर स्वान्मावाहयामि तिरुपति लक्ष्मी वेंकटेश्वर स्वान्मावाहयामि వేములవాడ రాజరాజేశ్వర స్వామివాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ అక్షంతలు తీసుకోండి అతః వరసిద్ధి వినాయక స్వామి ధ్యానమహం కరిష్యే అందరూ చెప్పండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం భూః గణపతిమావాహయామి ఓం భువః గణపతిమావాహయామి ఓం శివః గణపతిమావాహయామి ఓం భర్గుస్వః మహాగణపతిం సాంగం సాయుధం సమానం శతక్తే పుత్రపరివారసమేతం అస్మిన్ బింబేః వరసిద్ధి తజ్జేసి నమస్కారం చేసుకోండి వరసిద్ధి వినాయక స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి నీళ్ళు ఆవాహయామి పంచామృత స్నానం కరేన పునః యామి శుద్ధోదక స్నానం కరేన మీరు తీసుకొచ్చిన వస్త్రం పెట్టడమ్మ వస్త్రయుగ్మం ధారయామి శ్రీగంధం ధారయామి గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేయం సర్వభూతానాం స్వామివోపప్పయే శ్రియం శ్రీహరిమే భజతు లక్ష్మీర్మే నశ్యతు గుణదండలు కూడా ఇచ్చేయండి వస్త్రయుగ్మం ధారయామి శ్రీగంధం ధారయామి హరిద్రికాచూర్ణం సమర్పయామి కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి అన్నిటి మీద పుష్పాలు పెట్టండమ్మా ओम लम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कल्विदं ब्रह्म तां शिवपुत्राः तां योगिनोऽध्यायन्त्रित्यं तं ब्रह्मस्वं विष्णुस्वं रुद्रस्वं इन्द्रस्वं वायुस्वं सूर्यस्वं चन्द्रमासचार्योग्नादेः इन्द्रमेन्द्रम् अनुस्मारप्रदानेन्द्रस्वं कारेणरुद्धं एकत्वरूपं प्रतापपूर्वरूपम् अकारमध्यमरूपम् अनिश्याहन्तिरूपं विद्यवन्तरूपं नामसन्धानं संहितासिद्धिः शैशवदेशविद्या गणनायिमहे तन्नादन्ति प्रचोदयात् एकदन्तं चक्रहस्तं पुलं देवतिरत्नमक्षितम् आविर्भूतं चष्टाद्यो प्रकृतेः पुरुषात्परम् एवं ध्यायन्ति नित्यं सयोति योगिनां वरः कृष्णै अष्टोत्तरयुक्तता वेयन्ति ओम गजाननाय नमः लक्ष्मणरेड्डी सर
ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాత్రాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం వృద్ధినే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రదే నమః ఓం విఘ్నహంత్రే నమః పార్వతీనందనాయ నమః ఓం ప్రణవే నమః ఓం కుమారగురువే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం గంగాసనపంజనాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం వరణ్యాయ నమః ఓం విశ్వనేత్రాయ నమః ఓం విరాట్పదయ నమః ఓం శ్రీపదయ నమః ఓం మంత్రపదే నమః ఓం చామిరత్నప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రాయ సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనరాయ గణపయ్య సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనరాయ గణపయ్య ప్రథమ పూజలు నీకయ్యా ఓంకారనాదం నీకయ్యా మూసిక వాహన గణపయ్యా మహారతులందుకు గరావయ్యా సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనరావయ గణపయ్యా ఆపద్బాంధవ గణపయ్యా విఘ్నాలు తొలగించు మానవయ్యా నవరాత్రి పూజలు మైమరచి మహారతులందుకు గరావయ్యా సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గైకొనరావయ గణపయ్యా ఉండ్రాలు కుడుములు నీకయ్యా మానేడు మలుపులు నీకయ్యా గరిక టెంకాయ హారతులందుకు గరావయ్యా సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో హారతులు గైకొనరావయ గణపయ్యా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మై ఓంకారాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ తిప్పలమ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం దోసరేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం విజయగ్రహాణం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతం నమామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః తేజస్తేజో ఆనంద కర్పూర మంగళ మహావీరాంజన దీపం దర్శయామి శుద్ధ ఆత్మనే సమర్పయామి రక్షాహం నేత్రాహం ధారయామి ఓం యజ్ఞేనైక్యమేంద్ర దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్యంత్ర పూర్వేః సాధ్యాసంతి దేవాః ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినేః నమో వయం వైః శ్రవణాయ బ్రహ్మేః సమే కామాన్ కామకామాయ జంహ కామేశ్వరో వైః శ్రవణోదా వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి సామ్రాహ జంబోజ్యం స్వార అక్షింతలు పూర్తి తీసుకోండి స్వా బ్రహ్మణోధిపతి బ్రహ్మాహ శివో మే అస్య సదా శివం ప్రదక్షిణ చేయండి యాని కాని చ పాపాని జన్మాంతికాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణ పాపాత్ పాపాప సంభవాం తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి రక్షరక్ష పరమేశ్వర రక్షరక్ష విఘ్నేశ్వర ఆత్మ ప్రదక్షిణం చిత్తం చామరం గీతం నృత్యం వాయిద్యం శక్తోపచార భక్తోపచార పూజాహం తత్ఫలం సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదచరణారవిందార్పణమస్తు అన్నట్టు ఒక 2 minutes లో ఉన్నాడు సర్వమే చక్షమస్వ జయ జయ గణాభ్యే శ్రీ మహాదేవ శంభో కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రత్యస్వభావాత్ కరోమి యజ్ఞస్సకలం తస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అక్షంతం తీసుకోండి అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ధ్యానావాహనాది వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రంతర్గతః సప్తమ దివసే ప్రదోషకాలే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి షోడశోపచార పూజాహం తత్ఫలం సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదచరణారవిందార్పణమస్తు జై బలో గజానన మహారాజ్ కీ జై. మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మారుతినగర్ నందు పెద్దలందరి కృషితో గత 19 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిర్విఘ్నంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్రోత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఈ కమ్యూనిటీ హాల్ లేదు,
పెద్దలందరి యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క కృషితో ఇక్కడ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకుని వరసిద్ధి వినాయక స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని 11 రోజులు పండగ వాతావరణంలో అందరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి సాయంకాలం పూట ఒక 2-3 గంటలు ఇక్కడే గడుపుతూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూనే ఉన్నారు. అదేవిధంగా విజయదశమి రోజు కూడా శమీ వృక్ష పూజ కూడా ఇక్కడ గత 19 సంవత్సరాల నుండి ఆనవాయితీగా మేము చేస్తున్నాము. సో ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరైనా వచ్చి ఇక్కడ ఒకసారి మొక్కుకొని వెళ్తే తప్పకుండా వారి యొక్క కోరికలను శీఘ్రంగా తీర్చే గొప్ప వినాయకుడిగా మా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయక మండలికి ఆ పేరు ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శుక్రవారం విశేషంగా అమ్మవారికి మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చన, గణపతి గౌరీ పూజ అండ్ ఆరతి మంత్రపుష్పంతో తీర్థప్రసాదన వితరణ జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం గం గణపతే నమ, శ్రీమాత్రే నమ. వెల్ఫేర్ అసోసియేషన్ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన యొక్క ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి సంస్థ, దానికి సంబంధించినటువంటి మన ఇందూర్ నగర కార్యవాహి అయినటువంటి అరుగుల సత్యం గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే మన కంటేశ్వర్ ఉపనగర కార్యవాహి ప్రవీణ్ గారు కూడా రావడం జరిగింది. ఒక 10 నిమిషాలు వారు చెప్పేటటువంటి మన ధర్మము, మన సంస్కృతి, మన దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఒక 10 నిమిషాలు ఓపికతోటి మనం విందాం. ఎందుకంటే అవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది కనుక అందరం సైలెంట్గా ఉందాం. మనం చిన్నపిల్లలు ఉంటే పక్కకి తీసుకెళ్దాం. ఈ యొక్క అవకాశాన్ని మన కల్పించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి ముందుగా వారి అనుమతి తీసుకొని మీరు మాట్లాడాల్సిందే వారికి కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చడం అనేది గతంలో జరిగింది. మేము సోషల్ మీడియా ద్వారా కూడా చూడడం జరిగింది. అంతేకాదు జనవరి 22 అయోధ్యలో ఆ భవ్యమైన మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించినటువంటి అనుభూతి మరి మన కాలనీ వాళ్ళందరికీ అది అదృష్టం కలిగింది. ఆ నిర్వాహకులందరికీ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. భారతదేశం ప్రపంచంలోనే ఎంత ప్రాచీనమైనదో అంత నూతనమైనది. ఋషులు మునులే కాదు, సాక్షాత్తు భగవంతుడు ఈ నేలపైన నడిచాడు, భగవంతుడు ఈ నేలపైన జీవించాడు, భగవంతుడు ఈ నేలపైన మనిషి ఎలా ఉండాలో వివరించాడు గీత రూపంలో.
అలాంటి పరమ పవిత్రమైన భారతదేశంలో ఒక ధర్మభూమిగా, వేదభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా, ధన్యభూమిగా, రత్నగర్భగా కొలుచుతున్నటువంటి ఈ దేశంలో మనమందరం హిందువులుగా జన్మించడం మనందరి పూర్వజన్మ సుకృతం. ప్రపంచంలో ఎన్నో మార్గాలు, మతాలు, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఎన్ని ఉన్నా కాశ్మీరు నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి మొదలుకొని గుజరాత్ వరకు ఎక్కడ చూసినా ఈరోజు దేశమంతటా జై శ్రీరామ్, ఈ నవరాత్రులు జై గణేష్ అని చెప్పి నినదించే రోజు మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. విఘ్నేశ్వరుడు విఘ్నాలని తొలగిస్తాడు. మరి మన దేశంలో కూడా 1893వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి కేసరి అనే పత్రిక నడిపిస్తున్నటువంటి బాల గంగాధర్ తిలక్ కేసరి అనే పత్రిక ఉన్నటువంటి వాడను కేసరి వాడ అని పిలిచేవారు. కేసరి వాడలో 1893వ సంవత్సరంలో గణేషుని ఉత్సవాలను వీధిలో జరపడం అనే ఆనవాయితీని వారు తీసుకొచ్చారు. ఎందుకు వీధిలో జరుపుతున్నాం? ఈ గణేష్ నవరాత్రులు లేకపోతే ఇక్కడున్న మనం అందరం ఈ 9 రోజులు ఇలా కలిసే వాళ్ళమా? హాయ్ బాయ్ అంతే. వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పెడితే ఇంకొకరు గుడ్ నైట్ పెడతారు. స్టేటస్ చూసి సంతోషపడతారు ఒకరు, బండి మీద వెళ్తూ చెయ్యి ఊపేది ఒకరు. కాబట్టి మనలో మనకి ఒక ఆత్మీయత, మనందరం ఒక దగ్గర కలవడం, మనందరం ఒక దగ్గర పూజలో కలిసి కూర్చోవడం, మనందరం ఒక దగ్గర 9 రోజులు అల్పాహారమో భోజనం చేయడమో కలిసి మాట్లాడుకోవడమో, ఇదంతా ఒక సమాజం సంఘటితం కావడం కోసమే ఆ విఘ్నేశ్వరుని ఉత్సవాలను, ఇంట్లో జరుపుకునే ఉత్సవాలను వీధిలోకి తీసుకొచ్చి దేశమంతటా ఆ రోజు తిలక్ గారు హిందువుల్లో చైతన్యం రావాలి, హిందూ సమాజం ఒకటిగా ఉండాలి, స్వాతంత్రం కోసం పోరాడాలని చెప్పారు. మరి స్వాతంత్రం వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం మనం? ఇప్పటికీ కూడా సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనలో ఇంకా ఆత్మ న్యూనతాభావం ఉంది. మనం ఇంకా పిరికి వాళ్ళుగా భావిస్తున్నాం. మన పిరికితనాన్ని చూసే ఈరోజు పరాయివాడు మన ఇంటి లక్ష్మిని ఎత్తుకుపోతున్నాడు, మన ఇంటి సరస్వతిని ఎత్తుకుపోతున్నాడు, మన ఇంటి పార్వతిని ఎత్తుకుపోతున్నాడు. మన నగరంలో 35 మంది అమ్మాయిలు లవ్ జిహాదీ ఉచ్చులో పడిపోయినారు. 35 మంది. పూనం తివారీ అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మన వాళ్ళు మాట్లాడారు, కన్విన్స్ చేశారు, పేరెంట్స్ని ఒప్పించారు, అయినా వినలే. డిచ్పల్లి విక్టరీ స్కూల్ ఉంది, విక్టరీ స్కూల్ కేరళ బ్రాహ్మిన్స్ ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి అమ్మాయిని పట్టుకొచ్చుకున్నాడు వాడు. అంటే రోజులు ఎంత దిగజారిపోయాయి. మనం ఇంకా బంగ్లాలోనే ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు వస్తాయి. మనం బంగ్లా విడిచి రావాల్సిన అవసరం ఉంది. మనం బంగ్లా విడకపోతే బంగ్లాదేశ్లో ఎంత ఘోరంగా మన మహిళల పట్ల ఎంత అమానవీయంగా రాక్షసత్వంతో వ్యవహరించారో మనం సోషల్ మీడియాలో చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితులు రావద్దంటే మన మాతృమూర్తులు ముఖ్యంగా చైతన్యవంతులై ఉండాలి. అంతేకాదు పురుషులు కూడా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నా హిందుత్వం విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఈ సాంప్రదాయాల్ని, ఈ ఆచారాల్ని మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వకపోతే ఇవన్నీ కూడా పేపర్లో చూసి ఒక యాడ్స్ లాగా కనబడతాయి. గత చరిత్రలో ఇలా జరిగింది కాలక్షేపం కోసం కాదు, 4 ముచ్చట్లు చెప్పుకుంటే కాదు. చదువుకున్న వాళ్ళలోనే చాలా సంస్కారహీనత కనబడుతుంది, చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. బెంగళూరు, పూణే, చెన్నై సాఫ్ట్వేర్ హబ్స్ అని చెప్తున్నాం మనం. కాబట్టి పేరెంట్స్గా మనం వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి, గమ్యం చూడాలి, వాళ్ళ పద్ధతులు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచానికి శాంతినిచ్చేది, ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుకునేది హిందువు మాత్రమే.
హిందువు అంటే ఒక సింధువు, హిందువు అంటే విశ్వానికి బంధువు. ఈరోజు ఇంగ్లాండ్లో 400 చర్చిలు అమ్మేశారు. ఎవడు చర్చికి పోవట్లే. 400 చర్చిలు ఈరోజు కృష్ణ మందిరాలుగా మార్పు చూసే సమాజం ఈరోజు వీధుల్లో హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తూ ఈరోజు ఆఫ్రికా అంతా కృష్ణమయమైపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల ఎక్కడుందో తెలుసా మీకు? సౌదీ అరేబియాలో ఉంది. అల్ సఫియా గోశాల. 40,000 ఆవులు. సౌదీ అరేబియా రాజులు, రాజవంశస్థులు ఆవు పాలే తాగుతారు వాళ్ళలో ఇంకా హిందుత్వం ఉంది. కాబట్టే 400 కోట్ల రూపాయలతో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు అబుదాబిలో కృష్ణ మందిరానికి ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది స్వామి నారాయణ టెంపుల్ సంస్థ వాళ్ళ ద్వారా. కాబట్టి ప్రపంచమంతా హిందుత్వమే. ఒక్క తుఫాన్ వస్తే మక్కా మొన్న అతలాకుతలం అయిపోయింది, గాలికి కొట్టుపోయారు. కేరళ వాయనాడులో ఎంత భీభత్సమైన పరిస్థితి జరిగింది చూడండి. భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలాగో పాండవులతో ఉన్నాడో భగవంతుడు మనతో ఉంటాడు. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిద్దాం, హిందుత్వానికి అండగా ఉందాం. ధర్మంకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మనం నిలబడకపోతే పడిపోయేది మనమే. ఆర్ఎస్ఎస్కి ఏం కాదు, విశ్వ హిందూ పరిషత్కి ఏం కాదు, బీజేపీ వాళ్ళకి ఏం కాదు, ఏబీవీపీ వాళ్ళకి ఏం కాదు. సమస్య మన ఇంటికి వస్తుంది. కాబట్టి స్పందించాల్సిన సమయం ఇది. ఎప్పుడెప్పుడు హిందుత్వానికి సంబంధించిన సంస్థల కార్యక్రమాలు ఉంటాయో మనం సమయం సమర్పణ చేయాలి. ఇందాక చెప్పినట్టు మనం బంగ్లా దాటకపోతే బంగ్లాదేశ్ అవుతుంది. ఒక్కసారి కిల్లా రామాలయం దాటి వెళ్ళిరండి. మారుతి నగర్లో చాలా సుందరమైన రోడ్లు, అందమైన బంగ్లాలు, అద్భుతమైన కార్లు కనబడుతున్నాయి. ఒకసారి బాబన్ సాహెబ్ పహాడ్ దాటి వెళ్ళిరండి. నీరెడిగొండ హనుమాన్ వెళ్ళిరండి. సారంగపూర్ హనుమాన్ వెళ్ళిరండి. ఆ రోడ్లు చూస్తుంటే ఇద్దరు భార్యాభర్తలు వెళితే స్వేచ్ఛగా వెళ్ళి రాగలుగుతామా అనే ప్రశ్న వస్తుంది. మన ఇందూరు నగరం పిఎఫ్ఐ అనే తీవ్రవాద సంస్థకి అడ్డాగా మారింది. మన కళ్ళ ముందే మన పక్కన ఉన్నాడు. మన పండ్లు కొనేటోడే పిఎఫ్ఐ ఏజెంట్గా ఉన్నాడు. మనం పూలు కొనేటోడే ఈరోజు ఐఎస్ఐ ఏజెంట్గా తిరుగుతున్నాడు. కాబట్టి మన పూలు పండ్లను ఎక్కడ కొనాలి? పాచి పూలను అసలే వాడొద్దు. అవసరమైతే మన ఇంటి దగ్గర చెట్లకున్న పూలను తెంచి అల్లి వేద్దాం. గరికతో వేద్దాం, భగవంతుడికి గంధముతో వేద్దాం, కుంకుమ వేద్దాం, అక్షతలు వేద్దాం, ప్రసాదం సమర్పిద్దాం. అంతే, పాచి పూలు అవసరం లేదు. 2-3 రోజుల పూలు పెడితే పాపం అది. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం అని తెలియజేస్తూ అక్టోబర్ 10వ తేదీ మన నగరంలో విశేషంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విజయదశమి ఉత్సవం ఉంటుంది హరిచరణ్ మార్వాడి స్కూల్లో. ఆ ఉత్సవంలో మనం అందరం పాల్గొందాం. నవంబర్ 10వ తేదీ ఒక 2000 మందితో సంచలన రూట్ మార్చ్ ఉంటుంది ఐటీఐ గ్రౌండ్స్లో. ఎప్పుడు ఎక్కడ పిలుపొచ్చినా సకుటుంబంగా పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఒక చైతన్యవంత సమాజంగా మనం నిలబడదాం. మారుతి నగర్ అంటే చాలా ఆర్థికంగా బలిష్టంగా ఉన్నటువంటి సమాజం. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటాం మనం. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మొదటి తరం, 2వ తరం, 3వ తరం వరకు అందరూ కూడా అన్ని అనుభవాలు ఉన్న వాళ్ళే. కాబట్టి మన విజ్ఞానము అజ్ఞానం వైపు వెళ్ళొద్దు. మన విజ్ఞానము ఈ సమాజాన్ని ముందుకు నడిపే విధంగా ఉండాలి. 2 రాజుల కాలంలోనే ధర్మం 4 కాళ్ళపైన నిలబడ్డాయి. కాబట్టి ఆ సమాజం అదే విధంగా ధర్మానికి రక్షణగా ఉండాలని తెలియజేస్తూ మరి ఇంత చక్కని అవకాశం మేము మాట్లాడడానికి ఇచ్చినందుకు మారుతి నగర్ వెల్ఫేర్ సొసైటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, గో మాతాకి, గంగా మాతాకి. సార్ ధర్మం రక్షితి రక్షిత అంటూ మనకు ధర్మాన్ని గురించి, మన యొక్క విద్యుక్త ధర్మాన్ని గురించి తెలియజేసినారు. వారికి మనందరి తరఫున, కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ మీరు రావాలి సార్.
మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.